వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పలు అంశాలపైన చర్చించడానికి మనతో పాటు కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి అన్ని విషయాలు నమస్కారం. ఎందుకు ప్రభుత్వం వైపు సంక్షేమ పథకాల 4 అంటే సూపర్ 6లో 4 అమలు చేసింది, మీరు ఎందుకు సూపర్ క్లాప్ అంటున్నారు? అసలు ఏంటి అది? చేయడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పలే, అతనికి కూడా తెలుసు ఇది వీలు కాదని. అయినా కూడా ప్రజలను మోసగించుదామని, ప్రజలను మభ్యపెట్టి మోసగించి ఓట్లు దండుకోవడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. సో దీంట్లో నువ్వు 4 అమలు చేసినారంటున్నావు. 4లో ఒకటి పెన్షన్లు అనేది వృద్ధులకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్, అది 4,000 రూపాయలు చేయడం జరిగింది. ఒప్పుకోవాల్సిందే దాంట్లో. కానీ దాంట్లో ఇప్పటికే ఒక 5-6 లక్షల పెన్షన్లు తీసేయడం జరిగింది. 62 లక్షల పెన్షన్లు ఉంటే దాంట్లో ఇప్పుడు 5-6 లక్షల పెన్షన్లు తీసేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు సర్వే జరుగుతోంది, ఇంకొక 5-6 లక్షల పెన్షన్లు పోయే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఆ బ్యాలెన్స్ ఏదైతే డిఫరెన్స్ ఉందో అంతకుముందు ఇచ్చేదానికి ఇప్పుడు ఇచ్చేదానికి అది కవర్ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప అది ఏం కార్యక్రమం లేదు. అది 3,000 అన్నట్టే ప్రభుత్వ దృష్టిలో. అయితే వీళ్ళకు వచ్చే వాళ్లకు 4,000 వస్తుందేమో, కానీ ఈ రకంగా ఉంది తప్ప ఇంకో రకమేం లేదు. కోత పెట్టారంటారు. అవును, అనేక రకాలైన నిబంధనలు పెట్టి అవన్నీ కూడా తీసేసే కార్యక్రమం చేయడం జరిగింది. అరాకొరాగా ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఇంకా ఎంతమందికి తీసేస్తారో తెలియదు. సో ఇది. ఇంకా రెండోది బస్సు ఫ్రీ అన్నారు. ఆ బస్సు ఫ్రీ అనేది పల్లె వెలుగుకు మాత్రమే పరిమితం అయిపోయింది. సూపర్ ఎక్స్ప్రెస్ అనేది ఎప్పుడో తీసేసినారు. ఆ వెహికల్లు కూడా పోయినాయి. సూపర్ ఎక్స్ప్రెస్ అనేది లేదు. ఇప్పుడంతా లగ్జరీ, ఆ తర్వాత డీలక్సు ఇవి ఉన్నాయి తప్ప వేరే లేవు. మిగతా అంతా కాంట్రాక్ట్ క్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు అంటే హైర్ చేసుకునే కార్యక్రమం చేస్తుంది ఏపీఎస్ఆర్టీసీ. సొంత వెహికల్లు తక్కువగా కొనే కార్యక్రమం జరుగుతోంది. అది ఎప్పటి నుంచో జరుగుతోంది. సో దాంట్లో అంతా వర్తించదు. లగ్జరీ బస్సుల్లో వర్తించదు, స్లీపర్స్లో వర్తించదు. అంటే ఇంక దూరం ప్రయాణం ఆయన చెప్పింది ఏంది? ఎలక్షన్లో ఎక్కడికైనా పోవచ్చు, మీరు కావాలంటే వైజాగ్కు వెళ్ళి ఆ బీచ్ అంతా చూసి రావచ్చు, లేదంటే తిరుపతికి పోయి దర్శనం చేసుకోవచ్చు, విజయవాడకు పోవచ్చు. ఈ రకంగా చెప్పి ఈ అరాకొరాగా ఇచ్చే కార్యక్రమం చేస్తే అది అంతా ఊరికే నామకే వాస్తే ఇచ్చినట్టే. పల్లె వెలుగు ఇవి దగ్గరలో పల్లెల్లో తిరిగేది, అవి కూడా తక్కువ. వెహికల్ కూడా చాలా తక్కువ. పల్లె వెలుగు అనేటివి కూడా అవి కూడా హైర్ చేసుకునేటివి. ఆ హైర్డ్ వెహికల్లో ఎక్కడా కూడా ఇది పనిచేయదు ఫ్రీ బస్ అనేది. అది ఆడవాళ్ళని అడిగితే మహిళలను తెలుస్తుంది మీకు ఎంతమందికి అర్థమవుతోంది, ఎంతమందికి వస్తోంది, ఏం కదా అనేది తెలుస్తుంది మీకు. ఆయన చెప్పింది ఏంది? చంద్రబాబు నాయుడు పేరు చెప్పేసేసి బస్సు ఎక్కి యాటికైనా పోవచ్చు అని చెప్పినాడు. మరి యాటికైనా పోవాలంటే లేదు కదా, నువ్వు పరిమితం చేసేసి యాటికైనా పో అంటే ఘాట్ రోడ్డు ప్రయాణాన్ని దాన్ని కూడా కల్పించలేమంటాడు. అదే ఘాట్ రోడ్డు ప్రయాణానికి కూడా లేదు అది. ఇంకా మూడవది తల్లికి వందనం అనేది ఇవ్వడం జరిగింది. ఆ తల్లికి వందనం కూడా ఇవన్నీ కూడా మా పోరాటాల వల్లనే జరిగింది. మేము ఏదైతే పోరాటాలు చేసినామో ఇవన్నీ ఇవ్వాలా అని చెప్పేసి తల్లికి వందనం అనే కార్యక్రమంలో దాంట్లో 82 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సింది 50 లక్షల మంది పిల్లలకి ఇచ్చేసి అది కూడా ఇచ్చినారో లేదో తెలియదు. అది 9,000, 10,000, 6,000, కొంతమందికి 6,000 కూడా పడింది. సో ఈ రకంగా ఊరికే అరాకొరాగా ఊరికే నామకే వాస్తే ఊరికే ఇచ్చే కార్యక్రమం చేసేసి మేమంతా ఇచ్చేసినామంటే ఎలా? చూడండి, సిలిండర్ అనేది గ్యాస్ సిలిండర్ 3 ఇస్తామన్నారు. అంటే 6 సిలిండర్లు వచ్చిండాలి వాళ్ళకు. లాస్ట్ సంవత్సరం 3, ఈ సంవత్సరం 3. దాంట్లో ఒకటి మాత్రమే ఇచ్చి
ఇచ్చేసినాం అంటే ఎట్లా చూడు. అదే కాకుండా మిగతా 40,000 రూపాయలు ఏదానికి 40,000 రూపాయలు అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవకు 40,000 రూపాయలు రావాల్సిన రైతులకు లాస్ట్ సంవత్సరం లాస్ట్ సంవత్సరం ఎగ్గొట్టడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి 5,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి 5,000 రూపాయలు ఇచ్చేసేసి 40,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ఆంక్షలు లేవు, ఇంకోటి లేవు తమ్ముళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పి ఏమి ఇవ్వడం జరిగింది చెప్పండి. 4 అమలు చేసిన అంటే నువ్వు ఫస్టే మహిళలకు సంబంధించి మహిళా శక్తి అని పేరు పెట్టి గొప్పగా నువ్వు దానికి 1,500 వేస్తామని చెప్పి నువ్వు ఇంతవరకు 18,000 సంవత్సరానికి ఇవ్వాల్సింది. ఎంతమంది ఉంటే అంతమంది. మీ ఇంట్లో ఒక మహిళ ఉంటే 15,000, ఇంకొక మహిళ ఉంటే 18,000, ఇంకొక మహిళ ఉంటే 18,000, ఇంకో ముగ్గురు ఉంటే 18,000 వస్తాయి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని చెప్పి నువ్వు ఇంతవరకు P4కి ఇచ్చేసేసి P4కి ఇచ్చినా అని చెప్పి అమలు చేసినా అంటే ఎట్లా? మహిళలను అడిగితే తెలుస్తుంది ఆ విషయం. చిన్న విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నాను. P4 అంటే గుర్తొచ్చింది. P4 పేరిట సంపన్నులకు సంపద దోచిపెట్టే పనిలో పడ్డారన్నటువంటిది ఒక బలమైనటువంటి ఆరోపణ. వ్యవసాయ కార్మిక వర్గాలు కూడా దీనిపైన ఆరోపణలు చేస్తున్నాయి. ఎలా చూడాలి దీన్ని? P4 అనేది ఇంతకుముందు జన్మభూమి అనేదే. జన్మభూమి అనేదానికే పేరు మార్చడం జరిగింది అన్నమాట P4 అని. సో ఆ P4 అనేది వాళ్ళు ధనవంతులు ఎక్కడో వాళ్ళ ఇంట్లోనే ఖర్చు పెట్టడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు బయట ఎప్పుడు ఖర్చు పెడతారు? ఎవరికి ఖర్చు పెడతారు? ఇంతమంది మహిళలు ఉన్నారే, 18 ఏళ్ళు నిండిన మహిళలందరూ, వాళ్ళందరికీ ఎప్పుడు ఇవ్వాలి? వాళ్ళు దాదాపు 28 లక్షల మంది దగ్గర ఈ 18 నుంచి 28 లక్షల మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఎప్పుడు ఇచ్చేది చెప్పండి? సో ఇంకా మళ్ళా నిరుద్యోగులకు అందరికీ నిరుద్యోగ భృతి ఇచ్చేస్తా అన్నాడు. మళ్ళీ నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఉద్యోగాలు ఒకరికి ఇచ్చావా? నీకు నీ కొడుకు పవన్ కళ్యాణ్కు ఉద్యోగం వచ్చింది తప్ప నువ్వు ఎవరికన్నా వేరే వాళ్ళకి ఇచ్చినావా? ఒక్కరికి. మీకు తెలుసు కదా. మరి మళ్ళీ నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా వాళ్ళకు. మరి ఎందుకు ఇవ్వలేదు? అవును, ప్రతి విషయాన్ని ఎందుకు వైసీపీ రాద్ధాంతం చేస్తుంది? ఇప్పుడు యూరియా వైపు కొరత లేకుండా నివారించే చర్యలు చేపడుతుంటే కూడా మరోవైపు ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర, అదేవిధంగా బొప్పాయికి గిట్టుబాటు ధర, ఇట్లా రకరకాలుగా అన్ని పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది. వైసీపీ ఎందుకు రాద్ధాంతం చేయాల్సి వస్తుంది? వైసీపీ రాద్ధాంతం చేయడం లేదు. వైసీపీ ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు గలమెత్తే కార్యక్రమం జరుగుతుంది. ప్రజలకు నష్టం వచ్చినప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. అంతకు తప్పనిచ్చి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్రతిపక్ష పార్టీగా దట్ ఈస్ బాధ్యత. అది 40% ఓట్లు కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడక ఇంకెవరు మాట్లాడతారు? మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు డైరెక్షన్లో పనిచేసే పార్టీలు ఇప్పుడు తయారైనాయన్నీ. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సిపిఐ అయితేనేమి, సిపిఎం అయితేనేమి, ఇటువంటి వాళ్ళందరూ కూడా వంత పాడే కార్యక్రమం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అయితేనేమి ఇటువంటి అన్నీ కూడా వంతల పాడే కార్యక్రమం జరుగుతోంది. వాళ్ళ డైరెక్షన్లో నడుచుకునే కార్యక్రమం జరుగుతోంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల గురించి మాట్లాడే కార్యక్రమం జరుగుతోంది. అయినా మీరు అడిగినట్టుగా రైతులకు సంబంధించి ఈ 17-18 నెలల కాలంలో ప్రభుత్వం వచ్చి ఇంతవరకు రైతులకు ఏ దశలో నువ్వు ఉపయోగపడినావు చెప్పు? పంట నష్టం వచ్చినప్పుడు పంట నష్టం ఇచ్చావా? లేదు. దానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఏమన్నా ఇంతకుముందు ఫ్రీగా ఇస్తాన్నారు, నువ్వు అది ఎగరగొట్టావు, నువ్వే కట్టుకో అని చెప్పేసి రైతులకు అందరికీ చెప్పడం జరిగింది. సో వాళ్ళ రైతులు కడుతున్నారా లేదా అనేది ఏమన్నా గమనించావా? నువ్వు 20% కట్టలే రైతులు ఇంతకుముందు ఇచ్చే దాంట్లో. ఎక్కడన్నా నువ్వు అదనుకు విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇచ్చినావా? ఎక్కడా లేదే. నువ్వు ఇచ్చిన పరిస్థితే లేదు. ఒక కేజీ కొనుక్కున్న పరిస్థితి లేదు మద్దతు ధరకి ఇచ్చి.
సో అటువంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోండి అని చెప్పేసి అడగడంలో తప్పేం లేదు. వర్షాలు అరాకొరా పడుతున్నాయి, పడిన చోట పంట నష్టం జరుగుతోంది. మరి ఏడ గిట్టుబాటు ధర ఉందంటావు? మద్దతు ధర అనేది కల్పించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది మార్కెట్ పైన. వాళ్ళకు విత్తనం వేసేటప్పుడు ఉన్న రేటు అమ్మేటప్పుడు లేనప్పుడు వాడు ఎలా కొనసాగుతాడు రైతుగా? అందుకోసమే ఆత్మహత్యలన్నీ. ఈ 3-4 వారాల్లోనే దాదాపు 29-30 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఎలా చెప్పండి? మరి ఇంతమంది, ఎందుకంటే దాదాపు ఈ రాష్ట్రంలో 70-75% రైతు కార్మికులే ఉన్నారు ఈ రాష్ట్రంలో. అటువంటి పరిస్థితుల్లో నీ బాధ్యత, అంతమంది జనం ఉన్నప్పుడు ఆ జనం యొక్క బాధ్యత, వాళ్ళకి విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, వ్యవసాయానికైతే వాళ్ళ వృత్తికి సంబంధించి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మరి నువ్వు ఆ సపోర్ట్ చేయలేదే? నువ్వు ఎక్కడ సపోర్ట్ చేసావు? ఉన్నా నువ్వు అన్నదాత సుఖీభవ 40,000 ఇస్తామని చెప్పేసి గొప్పగా చెప్పి 5,000 ఇచ్చేస్తేవి, రైతు భరోసా కేంద్రాన్ని ఉపయోగించుకోకపోతేవి. పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 2000 ఇటువంటి అన్ని కష్టాలు ఉన్నాయి, ఇటువంటి సమస్యలు ఉన్నాయి, ఇమ్మీడియట్గా ప్రభుత్వ దృష్టికి రావాలి, వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ప్రభుత్వం అలర్ట్ అయ్యి వాళ్ళకి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో 2000 జనాభాకు రైతు భరోసా కేంద్రం పెట్టి అక్కడే అగ్రికల్చర్ ఆఫీసులను పెట్టి రైతులకు ఉపయోగపడే విధంగా చేసిన పరిస్థితి. కరెక్ట్గా వాళ్ళు రైతు భరోసాకు సంబంధించి కూడా కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మరి అటువంటి పరిస్థితి ఈరోజు ఈ రకంగా చేస్తే ఎట్లా? భూ పరీక్షల నుంచి ముదుకుని, ఎందుకంటే ల్యాబ్ కూడా ఉంటుంది రైతు భరోసా కేంద్రంలో, మళ్ళీ కాన్స్టిట్యున్సీలో ఒక పెద్ద ల్యాబ్ ఉంటుంది కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో భూసార పరీక్షలకు సంబంధించి. మిగతా అన్ని రకాలుగా లైబ్రరీ ఉంటుంది రైతు భరోసా కేంద్రంలో, డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. నువ్వు ఏమైనా క్లిక్ చేయవచ్చు, ప్రపంచంలో ఏం జరుగుతోంది, ఎక్కడ ఏ పంట పండుతోంది, ఎక్కడ ఏ పంటకు డిమాండ్ ఉంది, ఇవన్నీ కూడా రైతులు తెలుసుకునేదానికి అవకాశం కల్పించిన రైతు భరోసా కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. సో నువ్వు దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. నువ్వు వ్యవసాయమే దండగా అన్నావు అని నువ్వు గతంలో. సో ఇప్పుడు కూడా నువ్వు అదే మాటే చెప్తున్నావు. నేను ఆవులు కొనుక్కోమన్నా, ఎనుములు కొనుక్కోమన్నా, మీరు పెడచవిన పెట్టారు నా మాట. పాల ఉత్పత్తిని పెంచడానికి అది కావచ్చు, బై ప్రోడక్ట్ తప్పకుండా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కానీ వృత్తిని మానుకునే కార్యక్రమం చేస్తే నువ్వు వాళ్ళకు వృత్తి కల్పించు, మరి వేరే వృత్తి నువ్వు ఆవులు ఎనుములు ఇచ్చేసేసే ఇట్సే అది మరి తప్పు. నువ్వు ఏమి కల్పించుకోకుండా చేస్తే ఎట్లా? అదే కాకోకుండా వరి పండిస్తే క్యాన్సర్ వస్తుంది, బియ్యం తింటే క్యాన్సర్ వస్తుంది. ఇది ఇప్పుడా చెప్పేది క్యాన్సర్ వస్తుందని? నువ్వు ఆర్గానిక్ వేలో నువ్వు ఎంకరేజ్ చేయి, రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేయి, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయి, నువ్వు ఆ సదుపాయాలన్నీ కల్పించు రైతులకంతా ఆర్గానిక్ వేలో పండించేదానికి. అప్పుడు నువ్వు చెప్పు. అంతేగాని నువ్వు ఇప్పుడు సగం పంటల్లో ఉండగా నీకు రబీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూన్లో స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎరువులు ఎప్పుడు ఇస్తున్నావు? ఇప్పుడు ఇస్తున్నావు. ఏం లాభం? సెప్టెంబర్లో అదనంలో ఇవ్వాలి, కానీ అదనంలో లేకోకుండా నువ్వు ఇవ్వడం అనేది తప్పు. నువ్వు ఎప్పుడు దీన్ని రివ్యూ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎప్పుడు? జూన్కు ముందు, ఏప్రిల్ మేలో రివ్యూ చేయాలి. ఎంత అవసరం ఉంది, వర్షాలు పడ్డాయా లేదా, ఎంత క్రాప్ వస్తుంది, ఎంత క్రాప్ మనం పెడతారు వీళ్ళు పంట, ఆ పంటకు సంబంధించి ఎంత ఎరువులు కావాలి, ఇంకా ఏం కావాలి, ఇవన్నీ రివ్యూ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అయితేనేమి, మిగతా ఇండస్ట్రీస్కి అయితేనేమి నువ్వు ఇండెంట్ పెట్టే కార్యక్రమం చేయవచ్చు, కొనవచ్చు, ఆ టయానికి నువ్వు ఇవ్వవచ్చు. నువ్వు ఆ ప్లానింగ్ లేదు, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు నువ్వు చేసుంటే మేము ఇది చేసే అవకాశమే లేదు కదా, ఆందోళన చేసే అవకాశమే లేదు కదా. నువ్వు చెయ్యలేదు కాబట్టే మేము అడుగుతున్నాం తప్ప వేరే ఏం లేదు. ఈరోజు గిట్టుబాటు ధర ఏ పంటకు లేని పరిస్థితి. ఏది మరి కలెక్టర్లు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు గిట్టుబాటు ధర ఇచ్చినాము, రూపాయలు. అధికారులు ప్రజల పక్షాన లేరు.
ప్రజలకు మేలు చేయాలని లేరు. ప్రభుత్వం ఏం చెబితే ఆ డైరెక్షన్లో పనిచేయాలన్నారు తప్ప వాళ్ళు ప్రజల పక్షాన లేరు. సో అటువంటి ప్రెస్ మీట్లో వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. అంతకు తప్పనిచ్చి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా తప్పు. అన్న ఇక్కడ ఒక చిన్న విషయం అడగలుగుతున్నాను. మంత్రులు పదే పదే ఇట్లాంటి సమస్యలను చర్చించడానికి మీరు అసెంబ్లీకి రా అంటే అసెంబ్లీ నుంచి పారిపోతారు, దమ్ము ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం లేదన్నటువంటి ఆరోపణలు ఎలా చూడాలి? ఇప్పుడు నువ్వు కిషోర్ పాతవనివే, నీకు అన్నీ బాగా తెలుసు. సో ఒక 40% ఓటు శాతం కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు 11 సీట్లు వచ్చినాయని చెప్పేసి 10% లేవు అని చెప్పేసి ఎక్కడ రూల్ ఉంది? నువ్వు 10% ఉంటేనే ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అనేది ఎక్కడ లేదే. ఎక్కడన్నా చూపెట్టు. నువ్వు మైకి పడుతుందని చెప్పేసి ఆ రకంగా చెప్పే కార్యక్రమం చేస్తున్నావు. అసెంబ్లీకి వస్తే ఏమవుతుంది? అందరు ఎమ్మెల్యేలు 175 ఎమ్మెల్యేలకు ఎలా మైక్ ఇస్తారో అలా మైకు జగన్మోహన్ రెడ్డికి ఇస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు. ప్రతిపక్ష హోదా టైప్లో ప్రతిపక్ష హోదా అనేది ఏమి ఉండదు. జనరల్గా అసెంబ్లీలో ఏముంటుంది? అధికార పార్టీకి సంబంధించిన ఆ శాసనసభ పక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఉంటారు. ఆ ముఖ్యమంత్రికి ఎంత టైం ఇస్తారో ప్రతిపక్ష నాయకుడికి దాంట్లో దాదాపు 70% 80% టైం ఇవ్వాలి. ప్రతిపక్ష పార్టీ హోదా వస్తే ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. సో మనం ప్రజలకు సంబంధించిన కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేకుండా ఊరికే అసెంబ్లీకి రా అంటే నువ్వు అసలు మైకే ఇవ్వు. ఏం మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలి? మిగతా 11 మంది, మిగతా వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలి చెప్పండి? మీరు మైక్ ఇస్తే మాట్లాడతారు తప్ప. ఎందుకంటే నువ్వు ఏరే వాళ్ళతో, ఈ పక్కన వాళ్ళతో మమ్మల్ని తిట్టిపిస్తుంటావు. స్పీకరు వాళ్ళకు మైక్ ఇచ్చి వాళ్ళతో తిట్టిపిస్తుంటావు. మేము ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళము పోయి ఆ పోడియం దగ్గర లేకుంటే మాకు మైకి అని అనుకోవడం తప్ప నువ్వు మైకి ఇవ్వు, మేము చెప్పేది వినపడదు, మా పక్క కెమెరా ఉండదు, నువ్వు ఆంధ్రజ్యోతికి మాత్రమే ఇస్తావు, ఏబిఎన్కు మాత్రమే ఇస్తావు లైవ్. మరి ఇంకటప్పుడు మమ్మల్ని చూసేవాడు ఎవడు? అంటే మేము అసెంబ్లీకి వచ్చి ఎదవలం అయిపోయే కార్యక్రమం అన్నమాట ప్రజల దృష్టిలో. అయ్యే వీళ్ళు అసెంబ్లీకి వచ్చినారు, ఒక్క క్వశ్చన్ అడిగింది లేదు, ప్రభుత్వాన్ని నిలదీసింది లేదు, ఇంకొకటి తీసింది లేదు, వీళ్ళందరూ ఊరికి అసెంబ్లీకి వస్తున్నారు అంటారు తప్ప నువ్వు వేరే దానికి ఏమైనా ఉపయోగపడుతుందా? అందుకోసమే ప్రతిపక్ష హోదా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు కదా. మరి ఎందుకు ఇవ్వరు? అంటే నువ్వు చిత్తశుద్ధిగా ఈ పరిపాలన చేయకూడదు, సమస్యలు తెలుసుకోకూడదు, ప్రజలు ఆ సమస్యలను వినకూడదు. మనకు మీడియా ఉంది, ఛానళ్ళు అయితేనేమి, టీవీ పేపర్లు అయితేనేమి ఇవి ఉన్నాయి. ఈ కష్టాలు సమస్యలు ఏరే వాళ్ళకు తెలియకూడదు. ఎవరి సమస్యలు ఎవరి కష్టాలు వాళ్ళే పడుతూ ఉండాలి. ఇంకొకరికి తెలిసే అవకాశం లేదు. దాన్ని మభ్యపెడదాం, తిమ్మిని బెమ్మిని చేస్తాం, ఏ కష్టము లేదు ఈ రాష్ట్రంలో అని చూపించే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు చెప్తానులే, సూపర్ 6 అమలు చేసినామని వాళ్ళ దానికి సంబంధించిన వాళ్ళని అడిగితే చెప్తారు. అంటే వాళ్ళ విజయోత్సవాలు జరుపుకునే హక్కు కూడా లేదా వాళ్ళకు? విజయోత్సవాలు జరుపుకోవచ్చు. ఎప్పుడు జరుపుకోవాలి? నువ్వు అన్నీ ఇవ్వు, ప్రజలందరినీ సాటిస్ఫై చేయి. ఆ తర్వాత విజయోత్సవాలు కాకుండా ఇంక నువ్వు ఏమైనా జరుపుకో. చెప్పింది ఇవ్వకోకుండా నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా వాళ్ళు ఓట్లేసింది. లేకుంటే ఎందుకు వేస్తారు ఓట్లు? నీ ముఖార విందం బ్రహ్మాండంగా ఉందనే ఏం చూసి ఓట్లేస్తారు ప్రజలు? నువ్వు చెప్పేదాన్ని మేనిఫెస్టోలో ఉన్నదాన్ని బట్టి ఈ పార్టీ వస్తే ఇవన్నీ చేస్తారు అని ఆశపడతారు, ఓట్లేస్తారు. దానివల్ల ఏమొచ్చింది వాళ్ళకు? నువ్వు అలా మభ్యపెట్టే కార్యక్రమం. పులివెందుల ఎలక్షన్ జరిగింది, ఒంటిమిట్ట ఎలక్షన్ జరిగింది, మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్లో నువ్వు మభ్యపెడతావు అందరినీ. బ్రహ్మాండమైన ఎలక్షన్ జరిగిందని
నువ్వు చూసావు కదా, నువ్వు వచ్చావు కదా, పులివెందులకు వచ్చావు. మరి పులివెందుల్లో ఏం జరిగింది నీకు తెలుసు కదా. అది మీ నోటితో చెప్తే బాగుంటుంది. నువ్వు చెప్తే ఇంకా బాగుంటుంది నాకంటే. మేము ఆల్రెడీ చెప్పినాం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది. ఆడ ప్రజలు ఓట్లేయలేదు కదా. ఆడ ఎవరైతే ఓటర్ లిస్టులో ఉన్నారో వాళ్ళు ఓట్లేయాల్సింది పోయి వాళ్ళందరినీ జైళ్ళల్లో పెట్టి వాళ్ళందరినీ ఇళ్లల్లో పెట్టి హౌస్ అరెస్టులు చేసినట్టుగా చేసి మహిళలు కూడా ఆ ఊర్లో నుంచి బయటికి రాకుండా చేసి బూత్ క్యాప్చరింగ్ చేసి పోలీస్ సపోర్ట్ తోటి 780 మంది పోలీసులను పులివెందుల్లో, దాదాపు 860 మంది ఒంటిమిట్టలో. ఎందుకు? వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ప్రజలను అడ్డుకునేదానికి. భయభ్రాంతులనే కాదు, అడ్డుకోవడమే. భయభ్రాంతులను గురి చేయడం జరిగింది, తర్వాత అడ్డుకోవడమే. ఓటుకు పోయే ప్రశ్నే లేదు. ఎక్కడ వైసీపీ కాదు, ప్రజలే ఓట్లేయలేదు. వాళ్ళే దయదలిసి 690 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసినారు. జమ్మలమడుగు నుంచి, తాడిపత్రి నుంచి, కమలాపురం నుంచి, ఇంకొక ఊరు నుంచి కలెక్టర్ ఉండి ఏపిస్తా అంటే ఓట్లు ఏమనుకోవాలా? నీకు తెలీదా? చూసినావు కదా నువ్వు. ఎంత దారుణం అండి. సో ఇదంతా మభ్యపెట్టే కార్యక్రమం. ఎప్పుడు ఎలక్షన్ జరగలేదంట, ఇప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యయుతంగా జరిగింది. స్వేచ్ఛ వచ్చింది ప్రజలకు, స్వేచ్ఛగా ఓట్లు వేయడం జరిగింది. ఇదే చెప్పేది. నువ్వు ఏం చేసావు? విలేకరులుగా మీరందరూ తిరిగినారు అన్ని బూతులకు. ఏం జరిగింది మీకు బాగా తెలుసు. సో మీరు చెప్పాలి, మీరు కూడా గలమెత్తాలి. మేము చెప్తూ ఉంటే ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారులే అని చెప్పేసి మేము మాట్లాడేదానికి అంత విలువ లేకపోవచ్చు. వాళ్ళ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారులే అని. కానీ ఎవరైతే మీరు మధ్యస్థంగా ఉన్నారో, ఈ ప్రజల కోసం బాగు కోసం మీరందరూ కూడా ఈ జర్నలిస్టు వృత్తి తీసుకున్నారో, మీరు ఖచ్చితంగా బయటికి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మీరు ఇప్పుడంతా న్యూస్ కాదు కదా వచ్చేది, వాళ్ళ వ్యూస్ తప్ప న్యూస్ వచ్చే ప్రశ్న లేదు. అట్లా ఉంది. కనీసం మీరందరూ కూడా అట్లా బయటకు వచ్చి ఇలా జరిగింది అని చెప్పగలిగితే మేలు జరుగుతుంది ప్రజలకు. భవిష్యత్తులో ప్రజాస్వామ్యం నిలబడుతుంది, సామాన్యుడు బతకగలుగుతాడు. లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా దౌర్జన్యం, ఎక్కడ చూసినా దోపిడీ, ఎక్కడికక్కడ. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎప్పుడు కూడా చూసిలే. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎప్పుడూ లేదే. అంటే లోకేష్ వచ్చిన తర్వాత ఈ మార్పు రాజకీయాలు వచ్చాయనుకుంటున్నారా? లోకేష్ వచ్చినాకనో లేకపోతే అది ఏమో నాకు తెలియదు. కానీ పరిస్థితులు ఉండేవి కాదు గతంలో ఇటు ఇంత దారుణంగా లేదు. సో ఇప్పుడు మాత్రము అంత దారుణంగా, అంత దుర్భరంగా, అంత దాష్టికంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పరిస్థితి ఉండదు. అంత దాష్టికంగా చేసే కార్యక్రమం, అంతగా దోచుకునే కార్యక్రమం, మరి ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం. మరి భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థలు, మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోగలరు మీరు? ఎదుర్కొనే కార్యక్రమం అయితే తప్పకుండా చేస్తాం, డెఫినెట్గా. ప్రశ్న లేదు దాంట్లో కూడా ఈవీఎంలు ప్రవేశపెడతామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ప్రవేశపెట్టినందువల్ల ఇంత 780 మంది పోలీసులు, అక్కడ 800 చిల్లర పోలీసులు, వీళ్ళందరూ కష్టపడి మమ్మల్ని అంతా నిలువరించి వాళ్ళు ఓట్లు వేసుకునే దానికి చేశారు. అంత కష్టం లేకుండా ఈవీఎంలు అయితే ఊరికే చిప్ ప్రోగ్రామింగే, అది ఇంట్లో కూర్చొని చిప్ ప్రోగ్రామింగ్ చేసినా ఎవరికి వాడాలన్నా ఓట్లు వాళ్ళకి పడిపోయే కార్యక్రమం జరుగుతుంది. అదే ఇప్పుడు ప్లానింగ్ చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. మీరు అదే ఈవీఎంలో తప్పుపట్టారు కదా మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా, సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు పెట్టి గెలిచారు టీడీపీ అని ఆరోపణలు చేశారు కదా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా నేను. ఆ ఈవీఎం ప్రోగ్రామ్ అనేది సులభతరం చేసే కార్యక్రమం. అంటే ఇంత కష్టం ఉండదు, ఇంతమంది పోలీసులు, ఇంత పరిస్థితి, ఇదంతా ఉండదు. ఇంకా చిప్ ప్రోగ్రామింగ్ అంతే అనమాట. దాంట్లో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ప్రోగ్రామింగ్ చేసేస్తారు, అయిపోయాయి అనమాట. ఇక్కడ ఎవరు ఓట్లు వేసినా కూడా వాళ్ళు అనుకున్న క్యాండిడేట్కు ఓట్లు పడిపోతాయి.
ఇంతే. ఇంకా ప్రజాస్వామ్యం లేదంటారు. దుర్మార్గం. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యం అనే పదానికి విలువ లేకుండా చేయడం జరిగిందన్నమాట. ప్రజాస్వామ్యం అనే దానికి నిజంగా కూడా చాలా దారుణం. అన్న జగన్కు అంటే అభివృద్ధి చేశాడు కానీ చెప్పుకోవడం చేత కాలే అని రకరకాల ఫ్లెక్సీలు కడపలో మనం చూసాం, చాలా ఫ్లెక్సీలు. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చెప్పుకోవడం చేత కాలేదన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు వేశారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందంటారా? ఉంది కదా, మీరు కూడా ఉన్నారు కదా. ఈ 5 ఏళ్ల కాలము చెప్పుకోవడం చేత కాలే. 19 నుంచి 24 వరకు మనం అందరం కూడా ఉన్నాం. ఏం జరిగినదంతా కూడా ప్రజలకు తెలుసు, మనకు తెలుసు, అందరికీ తెలుసు. సో అభివృద్ధి కార్యక్రమాలు ఏమేం చేయడం జరిగింది, అలాగే సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేసినాడు, సో ఇవన్నీ కూడా మనందరికీ బాగా తెలిసిన విషయమే దాంట్లో. ఎందుకంటే అన్నీ కావు, చెప్పినటే కాదు, చెప్పనేటివి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగిందనమాట. సో ఒకదాని వెంబడి ఒకటి ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ఒకదాని వెంబడి ఒకరికి ఈ ఒక నెలలోనే 2-3 సంక్షేమ కార్యక్రమాలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా అవన్నీ కూడా పోర్టులు అయితేనేమి, మెడికల్ కాలేజీలు అయితేనేమి, దాని తర్వాత మిగతా అన్ని సమస్యలకు చేయడం జరిగిందన్నమాట. సో ఆ రకంగా అభివృద్ధి చేయడం జరిగింది, ఆ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా ఒకదాని వెంబడి వచ్చినాయి కాబట్టి ఒకటి ఇది చెప్పుకునేలోగా ఇంకొక ప్రోగ్రాం వచ్చేస్తుంది. సో ఈ రకంగా 5 ఏళ్ళ కాలం జరిగిపోయింది. 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా పోయినా 3 ఏళ్ల కాలంలో అద్భుతమైన పరిపాలన అందించడం జరిగింది. ప్రజలకు ఉపయోగపడే పరిపాలన చేయడం జరిగింది. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమం చేయడం జరిగింది. చూడండి, ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అప్పుడు కొన్న అంబులెన్సులు అయితేనేమి 108. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే అన్ని అంబులెన్సులు కొని ప్రతి మండలానికి ఇచ్చిన పరిస్థితి. 104 అన్ని కొత్త కొని ఇవ్వడం జరిగింది. ఇంటికే రేషన్ బియ్యం ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీలో గతంలో 900 ప్రొసీజర్స్ ఉంటే దాదాపు 3500 ప్రొసీజర్స్ పెట్టి మళ్ళీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పేసేసి ఆ వైఎస్ఆర్ ఆసరా అని పేరు పెట్టి ఆరోగ్య ఆసరా అని, సో దానికి సంబంధించి ఆపరేషన్ జరిగితే వాళ్ళకు నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరము రెస్ట్ తీసుకునే కార్యక్రమం కావాలి. అప్పుడు వాళ్ళు పని చేయలేకపోతే వాళ్ళు ఇబ్బంది జరుగుతుంది ఆ కుటుంబానికి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అని పెట్టి వాళ్లకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఏదైతే అవుతారో ఆ రోజు ఆ జబ్బుకు ఎంత రెస్ట్ కావాలనో అంత డబ్బులు వాళ్ళ చేతికి ఇచ్చి పంపించిన పరిస్థితి మనం చూసినాం. అన్న ఒకటినా అప్పుడు కంటి వెలుగులు కూడా పెట్టారు. అదే కాదు, పిల్లలను నెగ్లెక్ట్ చేస్తారు. సో పిల్లలు చూపించుకోలేరు, పేరెంట్స్ కూడా వాళ్ళను గమనించలేని పరిస్థితి ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ప్రతి విద్యార్థిని చెక్ చేయగలిగితే తప్పకుండా వాళ్ళకి కావాల్సిన అద్దాలు ఇవ్వడం జరిగింది, వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఆపరేషన్లు అవసరం ఉంటే ఆపరేషన్లు చేయడం జరిగింది, మందులు అవసరం ఉంటే మందులు ఇవ్వడం జరిగింది, అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. విద్యకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఒక మంచి వైభవం జరిగిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్ తరాలు వాళ్ళే, భవిష్యత్తు వాళ్ళదే పిల్లలది. సో అటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లలను మనం అభివృద్ధి చేసినామనుకోండి, ఆ పిల్లలను అన్ని రకాలుగా ఉపయోగపడినామనుకోండి, వాళ్ళ అభివృద్ధికి ఈ రాష్ట్రానికి సంపన్నవంతం అయ్యే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ కుటుంబమే కాదు, ఒక పిల్లవాడు చదువుకుంటే వాళ్ళ ఇంట్లో 1-2 ఉండి వాళ్ళు ఈ రాష్ట్రంలో పనిచేయకపోయినా వేరే రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట పనిచేసి 1,50,000 రూపాయలు సంపాదించి నెలకు వాళ్ళ ఇంటికి పంపించినారనుకోండి, బీదవాళ్ళు ఉంటారా కిషోర్? ఉండరు కదా. సో అటువంటి కళగణనం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని నిజం చేసే దాంట్లో భాగంగా దాదాపు 28,000 కోట్ల రూపాయలు విద్య కోసం ఖర్చు పెట్టడం జరిగింది. చూడండి, ఎందుకు ఖర్చు పెట్టడం జరిగింది?
నాడు నేడు కింద అంటే ఆ సదుపాయాలు కూడా కల్పించాలి. ఊరికే చదువుకో 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 అంటే ఏం చదువుకుంటారు? పట్టికుంటే ప్రయోజనం. చదువుకునే దానికి అవకాశం కల్పించాలి కదా. వాళ్ళకు బుక్కులు ఇవ్వాలి, వాళ్ళకు బుక్కులు ఇవ్వాలి. వాళ్ళకు మళ్ళా నామోషి ఫీల్ అవుతారేమో, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకునే కాన్వెంట్లలో చదువుకునే పిల్లలకు డ్రెస్ ఉంటుంది, ఈ పిల్లలకు లేదు, లేకపోతే వీళ్ళు నామోషి ఫీల్ అవుతారేమో అని చెప్పేసి డ్రెస్ కోడ్లో కూడా వాళ్ళకి అన్నీ కూడా నాణ్యమైనటువంటి ఇచ్చే కార్యక్రమం. షూ టై అన్ని నాణ్యమైనవి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఉన్న బ్యాగులు ఉంటాయి చూడండి. మరి ప్రతి సంవత్సరం ఇవ్వడమే కాక 8వ తరగతి పిల్లలకు దానికి ట్యాబులు ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఆ ట్యాబుల్ని కూడా టీడీపీ వాళ్ళు అదేదో అవగాహనగా మాట్లాడారు కదా, ట్యాబులు కూడా ఆ ట్యాబుల్లో దానికి సంబంధించి బైజూస్కు సంబంధించిన ప్రోడక్ట్ మాత్రమే దాంట్లో సాఫ్ట్వేర్లో ఉంటుంది తప్ప వేరే ఏంటేంటో చూసుకునే దానికి అవకాశం ఉండదు. దాంట్లో ఆ బైజూస్ కంటెంట్ మాత్రమే పెట్టి దాంట్లో ఇవ్వడం జరిగింది అనమాట ఆ ట్యాబ్ను. సో మళ్ళీ అది మిస్యూజ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో అనమాట ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరికి గట్స్ కూడా లేవు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి. కోర్టులో వేయడం జరిగింది, వ్యతిరేకించడం జరిగింది. ఈ సోకాళ్ళు ఎవరైతే వీళ్ళందరూ పెద్ద మనుషులు అని చెప్తారో వాళ్ళందరూ కూడా విద్యావంతులు అని చెప్పేసి, మేధావులు అని చెప్పేసి అంటారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీటింగుల్లో మాట్లాడడం జరిగింది. తెలుగు భాషను అది చేయకూడదు, ఇది చేయకూడదు. తెలుగు భాషనే ఎవరు ఏం చేస్తారు? తెలుగు భాష అనేది ఉంటుంది, ఎందుకంటే గ్లోబల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్. సో ఇక్కడ బతకలేకపోయినా ప్రపంచంలో ఎక్కడో ఒకసాట బతకగలుగుతాడు వాడు ఇంగ్లీష్ వస్తే అని చెప్పేసి జరిగింది. కాబట్టి అది అవసరం కాబట్టి సో అది నేర్చుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకు బడి గంటతో సహా, అంటే వాళ్ళకు నీళ్లు కూడా కరెక్ట్ టయానికి ఇవ్వాలి. నీళ్లు లేకోకుండా ఉండకూడదు. నీళ్లు కూడా కరెక్ట్ టయానికి అందించగలిగితేనే బ్రెయిన్ పనిచేస్తుంది. అలాగే మిడ్ డే మీల్స్ అనేది వాళ్ళ ఫుడ్ కూడా ఒకవేళ ఇంట్లో సరిగా అన్ని రకాలైన మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా కలగలిపిన ఫుడ్ ఈలేరేమో వాళ్ళు అన్న ఉద్దేశంతో దీన్ని ఎంపిక చేసి మెను, దానికి మళ్ళా సూపర్వైజింగ్ కరెక్ట్గా ఆ మెనూ ప్రకారం ప్రతి స్కూల్లో ఇస్తున్నారా లేదా అని సూపర్వైజింగ్ పెట్టి వాళ్ళందరికీ ఇచ్చిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కలగలిపి తింటేనే మనకు బాడీ కరెక్ట్గా పెరుగుతుంది, అవయవాలన్నీ కరెక్ట్గా పెరుగుతాయి, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, వాడు చదువుకుంది మతికుంటుంది, జ్ఞప్తికుంటుంది. అది లేనప్పుడు ఆ చదువు రాదు, చెప్పింది కూడా ఎక్కదు. చూడండి, ఎక్కడైతే టీచర్లు లేరో అక్కడంతా టీచర్లను పెట్టడం జరిగింది. ఎక్కడైతే స్కూళ్ళు గదులు లేవో గదులన్నీ నిర్మించడం జరిగింది, ల్యాబులు పెట్టడం జరిగింది, లైబ్రరీలు పెట్టడం జరిగింది. వాళ్ళకు కావాల్సిన అన్ని రకాలైన సదుపాయాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు ఏమీ భారం కాకూడదు ఈ పిల్లలు అన్న ఉద్దేశంతో దానికి అమ్మఒడి అనేది ఇచ్చి కరెక్ట్ టయానికి అది కూడా విద్యా కానుక అనేది కూడా కరెక్ట్గా రేపు స్కూల్ ఓపెన్ చేస్తున్నారు అంటే ముందు 2 రోజుల ముందు వాళ్ళకి విద్యా కానుక ఇచ్చేది, విద్యా దీవెన ఇచ్చేవాళ్ళు, పై చదువులు చదువుకునే వాళ్ళందరికీ కూడా. ఇవన్నీ కూడా మీరు చేయటం వల్లే ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికీ చెల్లించలేకపోతున్నాం అనేది ఒక వాదన బలంగా వినిపిస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇంకొకటి కానీ చెల్లిస్తున్నామా లేదా అనేది కాదు అక్కడ. ఇది ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా బాధ్యత. ప్రజలకు విద్యను ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అది బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. ఫ్రీగా ఇవ్వాల్సిన, ప్రభుత్వాలన్నిటి ఏమి బిజినెస్లు చేయవు, వ్యాపారాలు చేయవు, లాభాలు సంపాదించమని చెప్పరు. అది బాధ్యత. విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, వ్యవసాయం అయితేనే వృత్తి. సో ఇవన్నీ కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. చేయగలిగితేనే భవిష్యత్తు బాగుండే కార్యక్రమం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో నిజంగా కూడా ఎట్లా అంటే ఈ భవిష్యత్తులో ఇంకొక 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఈ రాష్ట్రంలోనే కాదు కదా, భారతదేశంలోనే కాదు కదా, ప్రపంచంలో మారుమూల ప్రాంతంలో కూడా మన కడప పిల్లోడో, మన శ్రీకాకుళం పిల్లోడో, మన వైజాగ్ పిల్లోడో, మన తిరుపతి పిల్లోడో ఉంటారు. నువ్వు ఎక్కడికి పోయినా వీళ్ళందరూ చదువుకొని
ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీ రియంబర్స్మెంట్ పెట్టింటేనే ఇప్పుడు ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇంతమంది డాక్టర్లు, ఇంతమంది కావడం జరిగింది. సో వాళ్ళకు ఇంకా ఇంకా మంచి చేసినాం అనుకోండి. సో డెఫినెట్గా ఈరోజు ఎక్కడ చూసినా ఉండేవాళ్ళు, ఏ మారుమూల ప్రాంతంలో, ఏ ఆఫీస్లో చూసినా, ఎక్కడ ఏ ఏ ఏ పనిలో చూసినా మనవాడు ఎవడో ఒకడు కనపడతాడు. సో అటువంటి పరిస్థితికి రావాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. వైద్యానికి సంబంధించి కూడా నీవు ఆరోగ్యం బాగా ఉన్నదనుకోండి, నువ్వు ఏమైనా చేయగలుగుతావు. నీకు ఆరోగ్యమే సరిగా లేకపోతే నువ్వు ఏం చేయగలుగుతావు? అందుకోసమే వైద్యాన్ని నెగ్లెక్ట్ చేసిన అంతకుముందు ప్రభుత్వాలు దాన్నంతా రెక్టిఫై చేసే కార్యక్రమం చేయడం జరిగింది. హాస్పిటల్ అన్ని నాడు నేడులో బాగు చేయడం జరిగింది. ఎక్కడైతే వైద్యులు లేరో అక్కడంతా కూడా వైద్యులను ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలోనూ అంటే దాదాపు 26 జిల్లాలు ఉంటాయి. దాంట్లో 17 కొత్త మెడికల్ కాలేజీలు ఇచ్చిన పరిస్థితి చూడండి. అంతకుముందంతా స్వాతంత్రం వచ్చిన నుంచి 12 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పటి వరకు ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు. అది వార్ ఫుడ్ బేసిస్లో అవన్నీ కూడా తయారు చేసిన పరిస్థితి. ఈ 3 ఏళ్ల కాలంలో, కరోనా వచ్చి 2 ఏళ్ళు పోయినా 3 ఏళ్ల కాలంలో దాదాపు 7 మెడికల్ కాలేజీలు పూర్తి కావడం జరిగింది. 5 దాంట్లలో తరగతులే మొదలు పెట్టడం జరిగింది. 2 దాంట్లలో ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. ఇంకా మిగతాటి కూడా వివిధ దశల్లో ఉన్న పరిస్థితి. ఉద్దానంలో చూడండి, ఉద్దానంలో వాళ్ళందరూ కూడా పాపము ఎప్పటి నుంచో ఈ కిడ్నీలు దెబ్బతినే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి ఎవరైనా ఊరిగా పరామర్శించే వాళ్ళు, ఊరిగా సలహా ఇచ్చేవాళ్ళు, ఇంకోరు చేసేవాళ్ళు తప్ప వాళ్ళకు ఉపయోగపడిన పరిస్థితి ఎక్కడన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకు మంచినీళ్ళు ఆ రకంగా ఉన్నందువల్లనే ఈ రకంగా వస్తుందని చెప్పేసి అది మన నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు ఇవ్వడం జరిగింది ఉద్దానంకు. మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. మంచినీళ్ళు ఇవ్వడమే కాదు, పెద్ద హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేసేసారు కదా. మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేసేసారు కదా. ఈ రాష్ట్రాన్ని అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. ఒక మెడికల్ కాలేజీలు ఏం కర్మ, అన్నీ అమ్మే కార్యక్రమం. మట్టి అమ్ముతున్నారు, ఇసుకే అమ్ముతున్నారు. మీరు అమ్మలేదా? ఎవరు? మీరు అమ్మలేదా? చూపెట్టమనండి. ఆ గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏమీ లేదు. ఇసుక 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ అయ్యేది. ఎక్కడ కూడా మిస్యూజ్ జరిగిన పరిస్థితి లేదు. 700 కోట్ల రూపాయలు ప్రజలకు ప్రభుత్వంలో జమ అయ్యేది కాబట్టి ప్రజలకు ఉపయోగపడేది. ఇప్పుడు నువ్వు రూపాయి ప్రభుత్వానికి కట్టడం లేదు కదా, మొత్తం ఉచిత ఇసుక అని చెప్పేసేసి అంతా దోచుకునే కార్యక్రమం జరుగుతుంది తప్ప లోకల్ లీడర్స్ దోచుకునే కార్యక్రమం, మిగతా అందరూ కూడా పైనుంచి టాప్ టు బాటం అందరూ కూడా దోచుకునే కార్యక్రమమే జరుగుతుంది. సో అన్ని రకాలుగా ఒక మట్టి ఇసుకే కాదు, అన్నీ ఇది అది అనేది ఏం లేదు, అన్నీ దోచుకునే కార్యక్రమం. దాంట్లో భాగంగా ఈ మెడికల్ కాలేజీలు అమ్మే కార్యక్రమం, పోర్టులు అమ్మే కార్యక్రమం, ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఇదే కార్యక్రమమే చేసేవాడు. నూలు మిల్లులు అన్నీ అమ్మడం జరిగింది తన బినామీలకు. కోఆపరేటివ్ సెక్టార్లో నూలు మిల్లులు అయితేనేమి, చక్కెర మిల్లులు అయితేనేమి, కంపెనీలు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీలు ఏవి ఉన్నాయో అన్నీ అమ్మడం జరిగింది. కొన్ని వందల ఫ్యాక్టరీలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమం అన్నమాట. సో ఆయనకు సంబంధించిన వాళ్ళకు దోచిపెట్టే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదు. సో ఇప్పుడు కూడా పప్పు బెల్లల్లాగా అంటే ఎకరాకు ఎంత 99 రూపాయలంట, 99 పైసలా, 99 పైసలకు 66 ఏళ్ళకు ఒకటేసారి లీజ్ ఇచ్చే కార్యక్రమం. అది ప్రభుత్వంలో ఉంటే, ప్రభుత్వ కాలేజీలుగా, ప్రభుత్వ హాస్పిటల్స్గా ఉంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది. నువ్వు ప్రైవేట్ వాడు ఎంతసేపు ఉన్నా వాడి లాభానికో చూస్తారు తప్ప ప్రజల దృష్టిలో ఎలా మనం చూస్తారు చెప్పు?
మీకు తెలియదు ఏం లేదు కదా. మరి దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తే ఎట్లా? అవును, ఒక చిన్న విషయం ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఆదాని కంపెనీ స్మార్ట్ మీటర్లు పెడితే స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, ధ్వంసం చేయండి అన్నాడు చంద్రబాబు. అదే స్మార్ట్ మీటర్లను ఇప్పుడు ఉపయోగిస్తారు కదా, ఇళ్ళకు కూడా సెల్ ఫోన్లో రీఛార్జ్ టైప్. ఇప్పుడు స్మార్ట్ మీటర్ బిగిస్తే సెల్ ఫోన్ మనం ఎట్లా రీఛార్జ్ చేసుకోవాలి అట్లా రీఛార్జ్ చేసుకోవాలా. భవిష్యత్తులో పేద ప్రజలకి అది ఇబ్బందికరమైన పరిస్థితి రాదా? జగన్మోహన్ రెడ్డి అమలు చేసినప్పుడేమో జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు, కానీ ఈయన అమలు చేసినప్పుడు ఎట్లా మంచోడు అవుతాడు అనేది కొంత వాదన వినిపిస్తుంది. దీనిపైన మీ కామెంట్. దీనికి సంబంధించి కరెంటుకు సంబంధించి విద్యుత్కు సంబంధించిన మీటర్లు, అది వ్యవసాయానికి సంబంధించిన మీటర్లు వెళ్ళండి, ఇంకా గృహానికి సంబంధించిన మీటర్లు కాదు. కానీ వ్యవసాయానికి సంబంధించిన దానికి మీటర్లు పెట్టండి. ఎందుకంటే ఒక లెక్క తెలుస్తుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము పెట్టిందన్నమాట. అది పెడితేనే, అది చేస్తేనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తాయి, లేకుంటే రావు అని చెప్పడం జరిగింది. సో అది ఎట్లన్నా ఉండులేండి, నువ్వు ఫ్రీగా ఇస్తావా, డబ్బులు కట్టించుకొని ఇస్తావా, లేకుంటే ఇంకొకటి ఇస్తావా కాదు, కరెంటు ఎంత ఖర్చు అయిందని చెప్పేసి తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ రైతుకు ఉంది. అలాగే ప్రభుత్వానికి కూడా ఆ లెక్క తెలుస్తుంది. అందుకోసము అది పెట్టడం జరిగిందన్నమాట. సో దాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఫండ్స్ రావాలి. మన రాష్ట్రము నిజంగా రాజధాని లేని రాష్ట్రం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలకు ఉపయోగపడాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మనం వాళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ అయిందే చెప్పింది, వాళ్ళు తప్పేం కాదు, నువ్వు ఫ్రీగానే ఇయ్యి, కానీ మీటర్ పెట్టి ఇవ్వు. అది అందుకోసమే మీడియా ఉంది కదా అని చెప్పేసి, ఇంకొకటి ఉంది కదా అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం, ప్రజలను మోసగించే కార్యక్రమం, ఇది మంచిది అని మంచిది అని చెప్తే మంచిది, కానీ ఈ రకంగా అది చెడుది అని చెప్పి మళ్ళీ మనమే చేసేది. ఇదొకటే కాదు, ఈ భూ సర్వే కూడా గతంలో 126 సంవత్సరాల కిందట సర్వే జరిగింది, బ్రిటిష్ కాలం కంటే ముందు. సో అటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ కాలంలో చేసిన సర్వేని మళ్ళీ ఇప్పుడు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే దాన్ని రివ్యూ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎంతోమందికి చేతులు మారిన పరిస్థితి ఉంటుంది భూమి అనేది. వాళ్ళ వారసులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైతే భూమిలో ఉన్నారో కొనుక్కొని ఉండవచ్చు, అమ్మిండవచ్చు, ఇంకొకటి జరిగిండవచ్చు, ప్రభుత్వ భూమిని మళ్ళా పట్టాలు ఇచ్చిండవచ్చు. ఇవన్నీ కూడా లెక్కాచారం రావాలి అంటే, కరెక్ట్గా భూమి ఎంత ఉంది అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా రీసర్వే అవసరం. ఎందుకంటే అంతకుముందు ఈ చైన్లు అనేటివి ఉండేవి సర్వేలో, చైన్లో సర్వే చేయాలంటే చైన్లు ఉండేవి. అవి అందాజుగా అది 5% టాలరేషన్ అనేది వాళ్ళే పెట్టడం జరిగింది. 5% తక్కువ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చింది, డిజిటల్ యుగంలో కరెక్ట్గా తెలుస్తుంది. సో మీటర్ పెడితే మనం ఇది ఎంత పొడవు ఉంది తెలుస్తుంది, వాళ్ళు ఏమైంది తెలుస్తుంది. సో ఈ రకంగా ఇప్పుడు ఆ నెట్వర్క్ ఈ రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశం వ్యాప్తంగా అమలు చేసేది. ఇది ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, అమలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో దాన్ని ఒక ఆదర్శవంతంగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో. సో ఎందుకంటే మనం ఆ నెట్వర్క్ కూడా బిల్డప్ చేయడం జరిగింది. వేరే రాష్ట్రంలో ఇటువంటి నెట్వర్క్ ఉండదు, ఇంతమంది సర్వేయర్లు ఉండరు, ఇంతమంది ఆఫీసర్లు ఉండరు. వేరే రాష్ట్రంలో ఒక తాలూకాకు ఒక సర్వేయర్ ఉంటాడు, ఇక్కడ 2000 జనాభాకు ఒక సర్వేయర్ ఉంటాడు. ఒక తాలూకా ఒక మండలంలో, తాలూకాలో కాదు, ఒక మండలంలో దాదాపు 15-20 మంది సర్వేయర్లు దొరుకుతారు. సో అందుకోసమే మనం ఈజీగా చేసే కార్యక్రమం చేయవచ్చు, ఈజీగా. సో కొంత ఎక్కడన్నా తప్పులు దొర్లిండవచ్చు, ఎందుకంటే మనుషులు కదా వాళ్ళు. సో కొంత తప్పులు ఎక్కడన్నా జరిగిండవచ్చు, రెక్టిఫై చేసుకోవచ్చు, దాన్ని అప్పీల్ చేసుకోవచ్చు, ఇంకొకటి చేసుకోవచ్చు, దాన్ని రెక్టిఫై చేసుకునే దానికి అవకాశం ఉంటే చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు టాలరెన్స్ అనేది ఉంది 5%, అది ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది కాబట్టి అది రైతు చూపిస్తాడు. రైతే చూపించాలి తన బౌండరీని, ఈ బౌండరీ నాది అని చూపించిన దానిలోనే కొలత కొలిసి ఇస్తారు. రైతు చూపడింది కాదు, వాళ్ళంతకు వాళ్ళు చేసేది అంతకన్నా కాదు.
ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో రైతులందరితో డిస్కస్ చేసి ఒక నిర్ధారిస్తారు. ఆ రైతును పిలుచుకపోయి ఆ రైతుతోనే బౌండరీస్ చూపించి బౌండరీ రాళ్ళు నాటి దాంట్లో సర్వే చేసి ఎంత ఉంటే అంత, తక్కువ ఉంటే తక్కువ, ఎక్కువ ఉంటే ఎక్కువ, అది ఇచ్చే కార్యక్రమం జరిగింది. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తాకట్టు పెట్టేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేస్తాడు, ఇంకొకటి చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి దోచుకుంటాడు, ఇట్లా ఈ రకంగా బ్లఫ్ చేసి మోసం చేసి ప్రజలను మిస్లీడ్ చేసి ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే చేస్తావు. చేయకపోతే ఫండ్స్ రావు పైనుంచి, కేంద్రం నుంచి ఫండ్స్ రావు. ప్రజలకు మంచే కదా ఇది. 126 సంవత్సరాల కిందట జరిగిన సర్వేని మళ్ళా రీసర్వే చేయడం అనేది తప్పులేదు, మంచిది. ఇప్పుడు మన రాష్ట్రం ఉంటే పర్వాలేదు, తెలంగాణలో అయితే ఊరికే సర్వే లేదు. గతంలో మన రాష్ట్రంలో సర్వే జరిగింది, ఆంధ్రాలో. తెలంగాణలో సర్వే కూడా జరగలేదు, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు లేరు అక్కడ. నైజాం పరిపాలన సాగింది కాబట్టి అక్కడ సర్వే కూడా లేదు. చూడండి, ఇవన్నీ రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. అన్న ఇంకో విషయం అన్న, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే పోటీ చేస్తారు. ప్రతి ఎన్నికల్లో ఆయన పోటీ చేసేది సింగిల్. మరి ఎందుకు బీజేపీ అంటే అంత భయం, అంత వణికిపోతాడు? మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా రాధాకృష్ణన్కు ఓటు వేయడాన్ని చివరికి షర్మిల కూడా తప్పుపడుతుంది. అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వెన్నుపోటు పడవని ఆయన ఇప్పుడు బ్రతికుంటగిన చాలా బాధపడేవారని ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతుంది. ఎలా చూడాలి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యాన్ని గురించి ఒకరు కామెంట్ చేయాల్సిన పని లేదు. మనం ఈ గత జరిగిన చరిత్ర ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఎలా ప్రవర్తించాడు, ఎలా చేశాడు అనేది మనకు రీల్స్గా కనపడుతూనే ఉంటుంది. ఆయన ధైర్యం గురించి వీళ్ళు చర్చించాల్సిన పని లేదు, ఎవరు చెప్పించాల్సిన పని లేదు. ఇందిరాగాంధీనే ఎదుర్కొన్న, అదే మన సోనియా గాంధీనే ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. సోనియా గాంధీని, చంద్రబాబు నాయుడు గారిని అందరినీ ఎదుర్కొని పార్టీ పెట్టినందువల్లనే ఆయన పైన లేనిపోని కేసులు పెట్టి ఇవన్నీ చేసినా, ఇవన్నీ తెలుసు జరుగుతాయని తెలిసినా కూడా మొక్కవోని ధైర్యంతో పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు స్థాపించడం జరిగింది? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, రాజశేఖర రెడ్డి గారి కళలను నిజం చేసేదానికిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టడం జరిగింది. దాన్ని చెయ్యాలి అన్న సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోవడం జరిగింది. భయం ఉంటే పార్టీ పెట్టేవాడు కాదు, ఇంకొకటి చేసేవాడు కాదు. ఏదో వాళ్ళు కేంద్రంలో ఒక మంత్రి పదవి ఇస్తే వెళ్ళిపోయి మంత్రి పదవి చేసుకుని మామూలు ముఖ్యమంత్రికి కొడుకులు ఎట్లా ఉంటారో ఆ రకంగా జరిగిపోయిండు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన ట్రెండ్ సెట్టర్. ఆయన ధైర్యం గురించి ఇంకొకరి గురించి షర్మిలమ్మ ఇంకొకరు చెప్పేది కాదు. మనం చూస్తేనే తెలుస్తుంది ఆయన ధైర్యం ఏంది అని. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్న సభలో నరేంద్ర మోడీ గారు చూస్తుండగా, ఆయన వింటుండగా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో చెప్పడం జరిగిందన్నమాట ప్రజలకే, నరేంద్ర మోడీ గారికి కూడా. ఈ రాష్ట్రం ఇంట్రెస్ట్ తోటి మేము చేస్తున్నాం తప్ప ఇంకో రకంగా బీజేపీకి మేమేమి ఒత్తాస పలకడం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి వెనక్కి తిరిగి ఆ మీటింగు ఆయన మాట్లాడిన ఈ స్పీచ్ చూస్తే తెలుస్తుంది. అంతేగాని ఒకరికి భయపడి ఇంకొకరికి చేసి లొంగిపోయి చేసేదేం లేదు. ఇంకో చిన్న విషయం, తరచుగా ఎన్నికల సందర్భంగానే సునీతకు తన తండ్రి హత్య గుర్తొస్తుంది. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన అడ్డుకున్నాడు అనేది కొంత ఆరోపణ ఉంది కాబట్టి దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు 2 ఏళ్ళు కావస్తుంది, దగ్గర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2 ఏళ్ళు కావస్తుంది. ఆమెకు కేవలం ఎన్నికల సందర్భంగానే గుర్తొస్తాయి, మిగతా టైంలో ఎందుకు గుర్తురాదనేది కొంత వాదన ఉంది. దీన్ని ఎలా చూడాలి?
నువ్వు సునీతమ్మను చంద్రబాబు నాయుడు గారిని అడిగితే తెలుస్తుంది, నన్ను అడిగితే ఏం తెలుస్తుంది? అంటే 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్ అదే బా అదే బా మీరు తొక్కి పెట్టేసినారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, 18 నెలలు అయింది కదా, మరి అదే నేను చేయవచ్చు కదా. ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కూడా చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే జరిగింది కదా. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 5 నెలల కాలం ఉన్నాడు. 5 నెలల కాలం ఎలక్షన్కి ముందు ఇది జరిగింది. మరి అప్పుడు ఆ 5 నెలల కాలంలో ఇప్పుడు నీకు ఏదైనా జరిగింది అనుకో, ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారా లేదా? 24 గంటల్లో. మళ్ళీ ఆ బాధ్యత ఎవరిది? అప్పటి ప్రభుత్వం చంద్రబాబుది కదా. మరి అప్పుడు 5 నెలల కాలం రోంత కూడా 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, ఇన్నేళ్ళు ఉన్నాడు, ఇన్ని నెలలు ఉన్నాడు. 5 నెలలు 5 నెలల కాలంలో మళ్ళీ చేసి ఉండొచ్చు కదా. ఆయన ఆ రోజే పట్టుకొని ఉండొచ్చు కదా ఎవరినైనా చేసిన వాళ్ళను. అరే ఎందుకు పట్టుకోలే? ఊరికే ఎలక్షన్లకు ఉపయోగించుకునేదానికి, ప్రజలను మిస్లీడ్ చేసేదానికి, మోసగించడానికి ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇంకో రకమైన కార్యక్రమమే లేదు. అన్న ఇంకోటి అన్న క్లియర్ కట్గా అడుగుతున్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు మరొకరు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే షర్మిల కూడా నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసింది, ఏం మా కొడుకు రాజకీయాల్లోకి రాకూడదా అంటే ఒక రకంగా కొంత వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు ఆడినట్టు ఆడుతున్నటువంటి డ్రామా అనేది కొంత ఆరోపణలు చేశారు అని వ్యాఖ్యలు చేసింది. ఎలా చూడండి? రాజకీయాల్లో ఉత్సాహవంతులు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. ప్రజలకు ఉపయోగపడే దాంట్లో ఎవరైనా ముందుకు రావచ్చు, ఎవరైనా పోటీ చేయవచ్చు, ఎవరైనా ఏమైనా జరగవచ్చు. ఇదేం కాదు. వాళ్ళ దాని గురించి ఆ షర్మిలమ్మతోనో చెప్పిన ఆమెకు, లేకపోతే వచ్చే వారసుడు ఎవరో ఆయనతోనో కనుక్కుంటే మంచిది అన్నమాట. అంటే మార్పింగ్ చేశారంట మీ వైసీపీ శ్రేణులు, మార్పింగ్ చేశారంట. చంద్రబాబు చెప్తేనే వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నాడు అనేది కొంత వైసీపీ నేతలు మార్పింగ్ చేసి పెట్టారనేది ఆమె వాదన. చంద్రబాబు నాయుడు గారు చెప్తే, చంద్రబాబు నాయుడు చెప్తేనే ఈ వైఎస్ రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు అని కొంత మార్పింగ్ చేసి ఫోటోలు పెడుతున్నారంట సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు. అవన్నీ చెప్పాల్సిన పని లేదు, ఇంకొకటి చేయాల్సిన పని అంతకన్నా లేదు. అదేం పెద్ద గొప్ప విషయము, ఏదన్నా దేశాన్ని మార్చే పరిస్థితి, ప్రజలను ఏదో చేసే కార్యక్రమము కాదు కదా. ప్రజలకు మేలు జరుగుతా అంటేనో, లేకపోతే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతూ ఉంటేనో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. లేదు ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంటేనో, ఈ రాష్ట్రంలో ప్రజలకు నష్టం జరుగుతూ ఉంటేనో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఏం లాభం చెప్పు నీకు నాకు? ఓకేనా. ఇంకో చిన్న విషయం తెలుసుకున్నా, జిల్లా గురించి అడుగుతాయి. జిల్లాకు సంబంధించి కొప్పర్తిలో పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. శరవేగంగా అది కారిడార్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి, పరిశ్రమలు పెడుతున్నాము. ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా కల్పిస్తుంటే వైసీపీ శ్రేణులు దాన్ని కొంత రాద్ధాంతం చేస్తున్నారు అనేది కొంత ఆరోపణ. ఎలా చూడాలి? కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ సృష్టికర్తనే రాజశేఖర రెడ్డి గారు. 6,600 ఎకరాలు భూసేకరణ చేసి ఏపీఐఐసికి ఇచ్చి ఈ జిల్లాను పారిశ్రామికంగా బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఇక్కడున్న నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయాలి అన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినది అది. ఇక్కడే కాదు, జమ్మలమడుగులో స్టీల్ ఇండస్ట్రీ అయితేనేమి, మిగతా అన్ని రకాలుగా అన్ని చుట్టూ ఈ జిల్లానంతా కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేసిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా గతంలోనే మీరు చెప్పిన కారిడారు కూడా గతంలోనే వచ్చింది, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు. ఇప్పుడున్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా గతంలో ప్రారంభోత్సవాలు జరిగినటియే, భూమి పూజలు చేసినటియే, ఇంకొకటి లేదు. ఇప్పుడు అంతా కూడా ఇక్కడ దానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఒకటి, సో ఏపీఐఐసికి సంబంధించి, సో దాన్ని కూడా విజయవాడకు తీసుకుపోవాలని ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ ఇది. కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకొకటి తెచ్చుకోవచ్చు, శాంక్షన్ చేసుకోవచ్చు. అప్పుడు అప్పుడు ఆ టైం ఎంఎస్ఎంఈ అనేది గతంలోనే వచ్చింది. ఎంఎస్ఎంఈకి సంబంధించి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అనుకోండి, దానికి పర్టికులర్ పేరు అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు,
దాంట్లో అన్ని రకాలైన సదుపాయాలు ఉంటాయి. అంటే ఈ అక్కడికి వచ్చే పారిశ్రామికలకు సంబంధించి మీటింగులు పెట్టుకోవడానికి, తర్వాత ఇంకొక వాళ్ళకి సంబంధించిన కంప్యూటరైజేషన్ అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో చేసిన పరిస్థితి అన్నమాట. అది రాష్ట్రంలో 3 శాంక్షన్ అయితే దాంట్లో 1 తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. దాన్ని కూడా తరలించే కార్యక్రమం, విజయవాడకు తరలించే కార్యక్రమం చేసిన పరిస్థితి తెలుగుదేశం పార్టీది. వాళ్ళు ఇప్పుడు ఒకటన్నా కొత్తది తీసుకొచ్చి నేను శరవేగంగా చేస్తాను ఒక్కటి. ఆడికి ఇప్పటికే దాదాపు కొన్ని వందల పరిశ్రమలు ఉన్నాయి పాత జమానాలోనే. సో ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు ఏంటన్నా ఉంటే గతంలో భూమి పూజ చేసినట్టు ఇప్పుడు తయారై ఉంటాయి. దాన్ని ఓపెనింగ్ చేసి ఇది ఏదో అదే చెప్తానులే, ఎవరోకో పుట్టిన బిడ్డకు మనం నామకరణం చేసినట్టు అనమాట. ఎవరికో పుట్టేసి ఉంటుంది పాపం, దానికి నేనే తండ్రిని అని చెప్పేసి నామకరణం చేసినట్టు అనమాట. అంత తప్పరిచి వేరే ఏం లే. నా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడు. రాబోయే రోజుల్లో పులివెందులకు కూడా కృష్ణా జలాలు అందించిన ఘనత ఏదైనా ఉందంటే అది చంద్రబాబుకి దక్కింది అన్నటువంటి వాదన పైన మీ అభిప్రాయం? మీడియా ఉంది కదా అని, పేపర్లు ఉన్నాయని కదా, వాళ్ళు ఆ రకంగా బ్లఫ్ చేసే కార్యక్రమం, మోసం చేసే కార్యక్రమం, జలయజ్ఞ కార్యక్రమాన్ని గతంలో పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా జిఎన్ఎస్ఎస్ అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు భూమి పూజ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆయన కట్టిన పరిస్థితి ఏం లేదు. అంతలోగా ప్రభుత్వాలు పడిపోవడము ఇట్లాంటివన్నీ జరిగిన పరిస్థితి అన్నమాట. దాని తర్వాత ఏదన్నా కట్టి ఉంటే అది రాజశేఖర రెడ్డి గారు కట్టిందే. జిఎన్ఎస్ఎస్ కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, వెలుగుంట కానీ, ఇవన్నీ కూడా గండికోట కానీ, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి కాలంలోనే దాదాపు 80% 90% కొన్ని ఏదన్నా ఈ ఫారెస్ట్కు సంబంధించిన భూములు ఏంటన్నా వస్తే దాంట్లో కొంచెం తక్కువ పని జరిగి ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్కి సంబంధించి క్లియరెన్సులు రావాలన్న ఉద్దేశంతో దాంట్లో తక్కువ 30% 40% జరిగిన పరిస్థితి ఉంటుంది. జలయజ్ఞ కార్యక్రమం ఏదైనా చేసినారంటే రాజశేఖర రెడ్డి కాలంలో జరిగి ఉంటుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఒట్టి మీడియాతో ఏదో ఫోకస్ చేసి అప్పుడెప్పుడో ఒక సీజన్లో నీళ్ళు ఇచ్చి ఒక చెరువుకు నింపినాడబ్బా, ఇవ్వకుంట్ల చెరువు ఏదో సంథింగ్, అది ఏదో గొప్ప అన్నట్టు చెప్పే కార్యక్రమం. ఎన్ని చెరువులు నింపడం జరిగింది, ఎన్ని రిజర్వాయర్లు కట్టడం జరిగింది, దానికి సంబంధించి బెనకజర్లు అయితేనేమి, దాని తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను కెపాసిటీ పెంచడం అయితేనేమి, అక్కడ నుంచి క్యారీయింగ్ కెపాసిటీ పెంచాలన్న ఉద్దేశంతో కాలువలన్నీ కూడా ఆ క్యారీయింగ్ కెపాసిటీ ప్రకారం ఎంత అవసరం ఉందో అంతా పెంచిన పరిస్థితి. ఎందుకంటే వరదలు అనేటివి దాదాపు సంవత్సరానికి 130 రోజులు 140 రోజులు ఉండేటి గతంలో. సంవత్సరానికి వరదలు అనేటివి అంటే ఫ్లో ఎక్కువ ఉండేటి. కృష్ణాలో కానీ, గోదావరిలో కానీ, తుంగభద్రలో కానీ, ఇంకో చోట కానీ ఎక్కడైనా కూడా డేస్ ఎక్కువ ఉండేటి. డేస్ సంవత్సరంలో అన్ని రోజులు వరదలు వచ్చేటి, అన్ని రోజులు ఫ్లో అయ్యేటి ఎక్కువ. సో డ్యాములన్నీ నిండేటి, ఎన్ని కూడా అన్ని రోజులు ఫ్లో అయ్యి సముద్రంలో కలిసిపోయేటి. సో దాని డేస్ తగ్గిపోయినాయి. ఇప్పుడు 35 రోజులు 40 రోజులకు వచ్చినాయి. సో ఈ 35-45 రోజుల్లోనే మనం ఈ వాటర్ను మొత్తం తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇంతకుముందు 130 రోజులు 140 రోజులు ఉండేదనుకోండి, అప్పుడు నిదానంగా తక్కువ కెపాసిటీ కలిగిన హెడ్ రెగ్యులేటర్ ఉన్నా, తక్కువ కెపాసిటీ ఉన్న కాలువలు ఉన్నా పని జరుగుతుంది. సో ఇప్పుడు డేస్ తక్కువైనప్పుడు సో ఆ క్యారింగ్ కెపాసిటీ పెంచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కెపాసిటీ పెంచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. తీసుకునేదానికి నీళ్ళు మనం 30 రోజులు 35 రోజులే ఉన్నాయి కాబట్టి. సో అవన్నీ కూడా పెంచిన ఘనత, ఇవన్నీ కూడా చేసిన ఘనత, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారిది. అన్న ఒక 2 క్వశ్చన్లు డైరెక్ట్ అడిగేసి క్లోజ్ చేస్తాను. అన్న ఒక బలమైనటువంటి ఆరోపణ మీ ముందు ఉంది. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడిని విమర్శించాడు అనేది ఒకటి బలమైనటువంటి ఆరోపణ. ప్రజల్లో ఇది తొలుచుతున్నటువంటి అంశం. దీనికి మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, డైరెక్ట్గా. ఇప్పుడు
సమస్యలు సృష్టించినా ప్రజలకు నష్టం జరిగినా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. అంతేగాని ఊరికనే విమర్శించేది, ఊరికనే చేసే నైజం నాది కాదు. నేను ఎవరిని కూడా వరే అన్ను, ఎవరిని కూడా ఏమాత్రం నేను ప్రెస్లో మాట్లాడేటప్పుడు కానీ, నేను మామూలుగా ఉన్నప్పుడు కానీ ఎవరికిచ్చే గౌరవం ఇస్తాను, ఎవరికిచ్చే విలువ ఇస్తాను, ఇవన్నీ చేస్తాను. దాంట్లో డెఫినెట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క శైలి ఉంటుంది, ఒక్కొక్కడిది ఒక్కొక్క శైలి ఉంటుంది. అదే మిషన్లు కావు, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క స్టైలు. నా స్టైల్లో నేను పోతుంటా తప్ప తప్పు చేస్తే అతన్నే కాదు ఇంకా ఎవరినైనా విమర్శించే కార్యక్రమం చేస్తా. దీంట్లో అది ఇదేనే లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తప్పు చేస్తుంటే తప్పని చెప్తా. రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది, ఎవరిపైన కూడా. దీంట్లో ఇల్లు వల్ల అనేది ఏం లేదు. కమలాపురం నియోజకవర్గంలో గతంలో మీరు అధికారంలో లేనప్పుడు మనం అధికారంలో లేము అన్నటువంటి వాదనలు వినిపించారు. ఆ తర్వాత అధికారంలో ఉన్నా కూడా ఆయన ఏమీ చేయలేకపోయారు. దాదాపు 5,670 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో సుమారుగా 90% కొన్ని పూర్తి అయిపోయినాయి, కొన్ని 40% పూర్తి ఉంటాయి. కొన్ని వివిధ కారణాల వల్ల, ఫారెస్ట్ ఉన్నందువలన, ఇంకోటి ఉన్నందువలన కొంత డిలే జరిగిన పరిస్థితి ఉంటుంది. నేనైతే నా మనసుకు నాకు సాటిస్ఫాక్టరీగా ఉంది. నాకు ఇచ్చిన బాధ్యతను నేను కరెక్ట్గా నిర్వర్తించిన అని చెప్పేసి నేనైతే అనుకుంటా. 24 గంటలు 24 అవర్స్ ఆ నియోజకవర్గానికి ఏం చేయాలనో ఆలోచన చేసేవాడిని, ఏం చేయాలనో చేసేవాడిని. దానికి ఒకరు చెప్పక్కర్లేదు, ఒకరు ఇది చేయాల్సిన అవసరం అంతకన్నా లేదన్నమాట. నా బాధ్యత నాకు తెలుసు, ఆ బాధ్యతను కరెక్ట్గా నిర్వర్తించిన అని చెప్పేసి నేనైతే అనుకుంటాను. సర్వరాయ సాగర్ నుంచి చేపల చెరువుకు నీరు తరలించారనేది ఒకటి బలమైన ఆరోపణ. భవిష్యత్తులో దీనిపైన నేను ఏదైతే విచారణకు కూడా వెళ్తాను, కంప్లైంట్ కూడా చేశారన్నటువంటి వాదన వినిపిస్తుంది. ఒక చేపల చెరువు ఏందండి, అది ఆ సర్వరాయ సాగర్ అనేది కానీ, ఇంకొక రిజర్వాయర్ కానీ, ఏ రిజర్వాయర్ అయినా అది అగ్రికల్చర్ పండించుకోవడానికి, తర్వాత హార్టికల్చర్ చేసుకునేదానికి, దాని తర్వాత ఆక్వాకల్చర్ చేసుకునేదానికి, మల్టీకల్చర్ ఏదైనా చేసుకునేదాని కోసమే సర్వరాయ సాగర్ అనేది ఉంది. దానికి సంబంధించి వివిధ కారణాల వల్ల పంట కాలువలు తయారు చేసుకోలేని పరిస్థితుల్లో ఉండడం జరిగింది అన్నమాట. పంట కాలువలు పూర్తయిపోయింటే అగ్రికల్చర్ అందరికీ వచ్చిండే కార్యక్రమం జరిగిండు. దాంట్లో నుంచి సర్వరాయ సాగర్ పరిశ్రమలకు వెళ్ళడం జరిగింది, ఆ తర్వాత అగ్రికల్చర్కు వెళ్ళడం జరిగింది, పర్మిషన్లు అందరికీ ఇవ్వడం జరిగింది. నేను కూడా పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. నీటి తీరువా నేను ప్రతి సంవత్సరం కట్టే కార్యక్రమం చేస్తా. నేను డెఫినెట్గా అన్నీ యాజ్ పర్ రూల్స్ ప్రకారం చేసేవాడిని తప్ప నేను అన్యాయంగా దోచుకునేది, అన్యాయంగా ఒకరిపైన ఇది జరగలేదు, బురద జరగలేదు, ఇటువంటి పనులు చేయను. నేను భూ కబ్జాలు ఇట్లాంటివన్నీ చేయను. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చెప్పుకోవడం చేత కాలేదన్నటువంటి వాదనలు ఎవరైతే వినిపిస్తున్నారో ఇది వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అతని ధైర్యం గురించి ఒక్కరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ధైర్యం ఏంటో ఎప్పుడైతే సోనియా గాంధీని వ్యతిరేకించారో అప్పుడే ఆయన ధైర్యం ఏంటో బయటపడింది. ఒక జాతీయ పార్టీని వ్యతిరేకించి పోరాటం చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి వీళ్ళంతా ఎవరైతే భయపడుతున్నారని చేసే ఆరోపణలు లేదు. ఏదైతే భవిష్యత్తులో కూడా జిల్లా వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు చేశాము. అయితే ఆ అభివృద్ధి పనులలో కాస్త ప్రజలు తిరస్కరించి ఉండొచ్చు. రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో పార్టీ బలోపేతం దిశ అడుగులు వేయబోతున్నాం. ఇంకోటి ఏంటంటే గడిచినటువంటి పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. అలాంటి పరిస్థితి వచ్చే ప్రసక్తి లేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా నిలబడతాం, వైసీపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటాం. అయితే ఇక్కడ ఈవీఎంలను కూడా తెచ్చి చిప్ కార్యక్రమం మొదలుపెట్టేందుకు టీడీపీ ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. కాబట్టి దాన్ని కూడా మేము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి వైసీపీ జిల్లా అధ్యక్షులు కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్
ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.